సో ఫైనల్గా నాటో అంటే నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్, ఇది ఒక మిలిటరీ అలయన్స్, 31 దేశాలు కలిగిన ఒక గ్రూప్. సో వీళ్ళు రష్యాపై యుద్ధము చేయడానికి సిద్ధపడిపోయి ఉన్నారు. సో ప్రపంచమంతా కూడా అతలాకుతలము అయ్యే పరిస్థితి. అంటే జో బైడెన్ గారు వెళుతూ డొనాల్డ్ ట్రంప్ గారికి ఒక మెసేజ్, సో ఇంకొక 50 రోజులు ఉన్నాయి, సో 50 రోజుల్లో నేను ఏ లెవెల్కి వెళతాను అంటే నెక్స్ట్ 5 ఇయర్స్ నువ్వు ఈ సమస్యల్లో నుంచి బయటపడలేవు. అమెరికా ప్రజలు డొనాల్డ్ ట్రంప్, ఈలాన్ మస్క్, సో వీళ్ళ మీద నేను నా పగా ప్రతీకారము తీర్చుకుంటాను అని చెప్పి జో బైడెన్ గారు క్లియర్గా మనకైతే కనిపిస్తుంది. సో ఇప్పుడు యూరోపియన్ పాలసీ సెంటర్ అని చెప్పి చెప్తారు, బ్రూసెల్స్లో ఉండే ఒక సంస్థ. వాళ్ళు ఏమంటున్నారు అంటే నాటో ఖచ్చితంగా రష్యాపై యుద్ధము ప్రకటిస్తుంది. అంటే ఎలా చెప్పాలి అంటే మిలిటరీ ఇండస్ట్రియల్ కాంప్లెక్స్ వాళ్ళ ఒత్తిడి నాటోపై ఎంతలా ఉంది అంటే ఈ యుద్ధము ఆగకూడదు, రష్యాపై ఈ పోరు కొనసాగాలి. ఒకవేళ డొనాల్డ్ ట్రంప్ గారు అడ్డము వస్తే అతన్ని ఏం చేయాలో మాకు తెలుసు, మీరు మాత్రము కలిసికట్టుగా రష్యాపై యుద్ధము ప్రకటించండి. సో గత వారం నుంచి కూడా మనము స్వీడన్ అంటున్నాము, ఫిన్లాండ్ అంటున్నాము, నార్వే అంటున్నాం, ఇక డెన్మార్క్ని కూడా కలుపుకోవాలి. కానీ మీరు ఇంకొక వైపు చూసారో అనుకోండి, యూరోప్లో ఉండే అగ్రరాజ్యాలు మీకు యూకే, ఫ్రాన్స్, జర్మనీ. ఇక జర్మనీ నాకు ఎప్పుడు కూడా జర్మనీ మీదే ఉంటుందండి. ఎందుకు అంటే వాళ్ళను ఏదో ఒక రకంగా ఈ యుద్ధంలోకి లాగాలి. ఇప్పుడు అమెరికా అన్నారనుకోండి, యూదులు పాలించే దేశం, యూకే, ఫ్రాన్స్ కూడా అంతే. మీకు ఈ దిగ్గజ సంస్థలంతా కూడా జూయిష్ పాపులేషన్కి సంబంధించిన వ్యాపారులు, వాళ్ళే ఈ ప్రపంచాన్ని రన్ చేస్తూ ఉంటారు అని మాట్లాడతాం. కానీ అదే మీరు జర్మనీని తీసుకున్నారనుకోండి, మొదటి ప్రపంచ యుద్ధము, రెండవ ప్రపంచ యుద్ధము, హిట్లర్కి యూదుల పట్ల ఉండే ద్వేషం. సో ఇప్పుడు ఈ కారణంగా అతను ఒక నరరూప రాక్షసుడుగా ప్రపంచానికి తెలుసు. సో ఇప్పుడు జర్మనీపై ఈ పగా ప్రతీకారం మీకు ఈ దేశాలకు, ముఖ్యంగా జార్జ్ సోరోస్ లాంటి వాళ్లకు, సో ఇతను ఒక పక్కా యూదుడు. సో ఇతని యొక్క పూర్తి బలము ఎవరు? రాత్స్చైల్డ్ ఫ్యామిలీ. వాళ్ళే ఇతనికి డబ్బు ఇచ్చి ప్రపంచం మీదికి పంపించారు. అలాంటిది ఇతని యొక్క మెయిన్ టార్గెట్ ఎప్పుడూ కూడా జర్మనీ. సో ఇప్పుడు జర్మనీని ఏదో ఒక రకంగా ఈ యుద్ధములోకి లాగాలి. మీరు గమనించారు అనుకోండి, ఈ P5 అంటారు, అంటే పవర్ఫుల్ 5 కంట్రీస్. ఇందులో మీకు యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్లో ఇందులో మీకు జర్మనీ కనిపించదు. కానీ అసలు సిసలైన శక్తివంతమైన దేశం ఎవరు? జర్మనీ. ఎందుకంటే వాళ్ళు ఏకంగా రష్యా, అమెరికా, యూకే, ఫ్రాన్స్ ఇన్ని దేశాలను సింగిల్ హ్యాండెడ్గా ఆ రోజుల్లో ఎదుర్కొన్నారు. ఇండస్ట్రియల్ రెవల్యూషన్ అని మాట్లాడారు అంటే జర్మనీలోనే కదా. అలాంటి జర్మనీ మీకు P5లో మీకు కనిపించదు. సరేనండి, G7 అన్నారు కదా, మళ్ళీ ఇంకొక గ్రూప్, చాలా పవర్ఫుల్ గ్రూప్, ఇందులో కూడా మీకు జర్మనీ ఉండదు. ఇంకా చెప్పాలంటే G8 అని చెప్పేవాళ్ళు, అందులో రష్యా ఉండేదండి. అంటే రష్యా, అమెరికా, కెనడా, యూకే, ఫ్రాన్స్, జపాన్ లాంటి దేశాలు ఉన్న గ్రూపులో జర్మనీ మీకు కనిపించదు. అంటే జర్మనీని ఐసోలేట్ చెయ్యాలి అనేది వీళ్ళ ప్లాన్ అనేది క్లియర్గా తెలుస్తుంది. ఎప్పుడైతే రష్యా యుక్రెయిన్ యుద్ధము స్టార్ట్ అయిందో ప్రతి ఒక్క నాటో మీటింగ్ కూడా వీళ్ళు జర్మనీలోనే ఆర్గనైజ్ చేసేవాడు. సో ఇప్పుడు జర్మనీలో పరిస్థితి ఏంటో చెప్పమంటారా? మొన్న వాళ్ళు ఆర్థికంగా కుప్ప కూలిపోయారు అని చెప్పి మాట్లాడాం. అంటే డిసెంబర్ చివరికల్లా భారత్ ఈ ప్రపంచంలో ద 3rd లార్జెస్ట్ జీడిపిగా ఉంటుంది. అంటే జపాన్ ఆల్రెడీ ఓడించాము, 3rd పొజిషన్లో జర్మనీ ఉన్నారు. ఇప్పుడు యుద్ధము స్టార్ట్ అయితే జర్మనీ పతా లేకుండా పోతుందండి. అలాంటిది ఇప్పుడు చూడండి, జర్మనీలో 2007లో మీకు ఈ బంకర్స్ ఉంటాయి. అంటే మనలా ఉండదండి, ప్రపంచాన్ని మన పెర్సెప్షన్ నుంచి చూడకూడదు, ఎప్పుడు కూడా వాళ్ళు యుద్ధాల్లో ఉంటారు. కాబట్టి ఈ బంకర్ నెట్వర్క్ అనేది 2007 దాకా కూడా జర్మనీలో ప్రతి ఒక్క నగరములో, ప్రతి ఒక్క వీధిలో ఉంటుంది. సడన్గా రష్యాతో యుద్ధము రావచ్చు.
సడన్గా మీకు యూరోప్లో పెద్ద పెద్ద యుద్ధాలు, అలాంటప్పుడు ప్రజలను కాపాడుకోవడానికి ఈ బంకర్ నెట్వర్క్స్ అనేవి ఉంటాయి. అంటే మీకు ఒక మెట్రో స్టేషన్ ఉంటుంది, మీరు కిందకు పరిగెత్తారు అనుకోండి, అక్కడ మీకు బంకర్స్ కనిపిస్తాయి. సో అలాంటిది 2007లో మీకు ఎలాగో G8లో రష్యా అమెరికా ఉన్నారు కదా, సో ఇక ఈ సమస్యే మనకు ఉండదు, ఈ బంకర్స్ నెట్వర్కే అవసరం లేదు. ఎందుకంటే అక్కడ ఎలక్ట్రిసిటీ, లైట్లు, మళ్ళీ దాక్కోవడానికి మీకు ఆ ఏర్పాటు ఇదంతా ఖర్చు కదా. సో మనకి ఇక వద్దు, ప్రపంచము ప్రశాంతంగా ఉంది, యుద్ధాలే లేవు అని భావించి జర్మనీ 2007లో ఈ బంకర్ నెట్వర్క్స్ అంతా కూడా వాళ్ళు డిస్మాండిల్ చేశారు, క్లోజ్ చేశారు. కానీ ఇవాళ వార్తలేంటి, నవంబర్ 25 మీకు వచ్చిన వార్త ఏమిటి, రాయిటర్స్ అనే పత్రికలో చూశారంటే మొత్తము జర్మనీలో ఈ బంకర్స్ నెట్వర్క్ని వాళ్ళు సిద్ధము చేస్తున్నారు, రెడీ చేస్తున్నారు. మళ్ళీ పవర్ సప్లై అంటున్నారు, అక్కడ మీకు హీటర్స్ అంటున్నారు, ప్రజలు బట్టలు మార్చుకోవడానికి కావలసిన ఏర్పాట్లు, మీకు ఆహారాన్ని దాచుకోవడానికి కావలసిన షెల్ఫ్లు, ఇవన్నీ మళ్ళీ వాళ్ళు సిద్ధం చేస్తున్నారు. అంటే కరెక్ట్గా మీకు యూరోప్లో నాటో దేశాలు కలిసికట్టుగా రష్యా మీద యుద్ధము చేస్తారా? RS-26 అనబడే ఇంటర్ కాంటినెంటల్ బాలిస్టిక్ మిజైల్ను మీకు రష్యా వాళ్ళు యుక్రెయిన్పై ప్రయోగించారు. అలాగే ఆరిషనిక్ అనబడే మ్యాక్ 10 అనబడే వేగముతో ప్రయాణించగలిగే ఒక అద్భుతమైన అస్త్రము, దీనిని కూడా మేము వాడగలము అని చెప్పి మీకు వ్లాదిమిర్ పుతిన్ స్వయంగా చెప్పడంతో ఏంటి కౌంటింగ్, పోలాండ్ 12 నిమిషాలు, అక్కడ నుంచి జర్మనీ రాజధాని బెర్లిన్ 15 నిమిషాలలో, ఫ్రాన్స్ యొక్క రాజధాని ప్యారిస్ 20 నిమిషాలలో మీకు అక్కడ పూర్తిగా మీకు ధ్వంసం అయిపోతుంది, మీకు బూడిదలో కలిసిపోతుంది అని చెప్పి పుతిన్ గారు చెప్తున్నారు. అలాంటప్పుడు రష్యా వాళ్ళు ఈ పని చేస్తే మనం తట్టుకోగలమా? మనము వాళ్ళని ఆపగలమా? దానికి బదులు మనమే ఒక ప్రీఎంప్టివ్ స్ట్రైక్ చేస్తే, అంటే ఇక్కడ రష్యా వాళ్ళ ఆలోచన ఎలా ఉంటుందంటే శాటిలైట్ ద్వారా గమనిస్తూనే ఉంటారండి. ఒకవేళ ఈ నాటో దళాలు యుక్రెయిన్ సరిహద్దుల్లోకి వచ్చారు లేదా బెలారస్ దాకా వచ్చారు అనుకోండి, వీళ్ళు వెయిట్ చేయరండి. అంటే వీళ్ళు వచ్చారు అంటే వీళ్ళు ఏదో చెయ్యబోతున్నారు కాబట్టి మనమే అటాక్స్ చేసేద్దాము. ఇజ్రాయెల్ యొక్క యుద్ధ నీతి ఏంటో రష్యా వాళ్ళ యుద్ధ నీతి కూడా అలాగే ఉంటుంది. వాళ్ళు దేని గురించి వెయిట్ చెయ్యరు, డౌట్ వచ్చిందా, తేడా అయ్యిందా, ఫస్ట్ అటాక్ రష్యా వైపు నుంచే ఉంటుంది. మరి ఇవాళ నాటో దళాలు ఏం మాట్లాడుతున్నారు, కలిసికట్టుగా రష్యా మీదకి వెళదాం, అమెరికా ఉన్నా లేకపోయినా మనకి అనవసరము, మనము మన యూరోప్ని కాపాడుకోవాలి. ఇవాళ యుక్రెయిన్ ప్రమాదంలో పడింది, రేపు పోలాండ్ అంటారు, తరువాత జర్మనీ అంటారు, కానీ ఇక్కడ దూరంలో ఉండే యూకే, ఫ్రాన్స్ అండి, వీళ్ళు సేఫ్ జోన్లోకి వెళ్ళిపోవచ్చు. ఎందుకంటే ఫస్ట్ టార్గెట్ పోలాండ్ అవుతుంది, పోలాండ్ని రక్షించడానికి జర్మనీ వస్తుంది. సో జర్మనీ రష్యా యుద్ధంగానే ఇది మనకు కనిపిస్తుంది. అలాంటి ప్లానింగ్లో వీళ్ళందరూ ఉన్నారా అంటే జూయిష్ కంట్రీస్ అన్నప్పుడు యూకే, ఫ్రాన్స్, అమెరికా వీళ్ళు కలిసిపోతారు, జర్మనీని అక్కడ వీళ్ళు బలికొంటారు అని నాకైతే అనిపిస్తుంది. ఎప్పుడైతే జర్మనీ రష్యాతో యుద్ధము అంటుందో, రష్యా వద్ద ఉండే హైపర్సానిక్ మిజైల్స్, అంటే 2వ ప్రపంచ యుద్ధములో మీకు అత్యధిక శాతం ఆయుధాలు జర్మనీ వద్ద ఉండేది, వాళ్ళ దగ్గరే యుద్ధ విమానాలు ఎక్కువ ఉండేవి. కానీ ఇవాళ మీరు ప్రపంచంలో చూసారనుకోండి, ఎయిర్ పవర్ అన్నారు అంటే రష్యాకు తిరుగు ఉండదు. హైపర్సానిక్ మిజైల్స్ అన్నప్పుడు రష్యా వద్ద ఉండే వెరైటీస్ ఇంటర్ కాంటినెంటల్ బాలిస్టిక్ మిజైల్సే ఎన్నో ఉంటాయి. సాటర్న్ 2 లాంటి అస్త్రాలు వాళ్ళ దగ్గర ఉన్నప్పుడు ఖచ్చితంగా జర్మనీ నిలబడలేదు. మరి ఇదంతా కూడా జర్మనీ కోసమే వీళ్ళందరూ కలిసికట్టుగా ఒక కుట్ర పన్నుతున్నారా? నాకైతే అలాగే అనిపిస్తుంది. మరి ఇలాంటి క్యాల్కులేషన్స్ చూసారనుకోండి, మీకు మీ యొక్క ఆలోచన, అసలు మీ అనాలిసిస్, ఇదంతా జర్మనీ కోసమే వీళ్ళు చేస్తున్నారా? సో ఒక్కసారి ఆలోచించండి. రేపు ఇది 3వ ప్రపంచ యుద్ధముగా మారితే అప్పుడు పరిస్థితి ఏమిటి? అభిప్రాయాలు తెలియజేయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.